ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ రాబోతోంది. దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అలాగే ఉపాధి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీకి చెక్ పెట్టేందుకు పేటీఎం బ్యాచ్ ప్రయత్నం చేస్తోంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పేటీఎం బ్యాచ్ యూట్యూబ్ అకాడమీకి ఏ రకంగా చెక్ పెట్టాలనుకున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. మొన్న చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ ప్రారంభం కాబోతోంది. దాని ద్వారా యువతకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో పాటుగా ఉపాధి కూడా లభించబోతోంది. కొన్ని సర్టిఫికేట్ కోర్సులు కూడా యువత అక్కడ చేసేలాగా మనం ప్లాన్ చేస్తున్నాం అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పేటీఎం బ్యాచ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీకి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అవి? ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ రాబోతుంది అనగానే సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలెత్తుకోవాలి, గర్వపడాలి. అదొక మణిహారంగా రాబోతుంది అని. ఎందుకంటే యూట్యూబ్కి ఉన్నటువంటి క్రేజు, క్రెడిబిలిటీ అంతా. యూట్యూబ్ అకాడమీ రావడం అని అంటే చిన్న విషయం కాదు. సో యూట్యూబ్ అకాడమీ రాబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన మీడియాకి చెప్పిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి యూట్యూబ్ అకాడమీ వచ్చేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. ప్లస్ దేశ విదేశాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఒక నమ్మకం ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు బాగా తెలుసు. సో ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ రాబోతుంది అని చెప్పగానే డెఫినెట్గా వస్తుంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా కొన్ని వేల మందికి వస్తాయి అని చెప్పి అందరూ భావించారు. మంచి రోజులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి, కంపెనీలు వస్తున్నాయి, కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా టాప్ కంపెనీలు అన్నీ వస్తున్నాయని చెప్పి అనుకున్నారు. అందులో యూట్యూబ్ అకాడమీ రావడం అంటే మామూలు విషయం. సో దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ మాట్లాడారు, యూట్యూబ్ అకాడమీ పెడతామని చెప్పి అక్కడి నుంచి కూడా హామీ వచ్చింది. ఎవరెవరితో మాట్లాడారు ఆయన? యూట్యూబ్ గ్లోబల్ CEO నీల్ మోహన్, అలాగే గూగుల్ ఏసీ హెడ్ సంజయ్ గుప్తా, వీళ్ళిద్దరితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆన్లైన్లో, ఇప్పుడంతా ఆన్లైనే కదా, వర్చువల్గా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన వచ్చేస్తుంది మనకి, ఇదొక శుభ పరిణామం అని చెప్పారు. అన్నప్పుడు ఖచ్చితంగా సంతోషపడతారు కదా అందరూ. ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందని అంటే అందరూ సంతోషంగా ఉంటారు కదా. అలానే ఒక కుటుంబం లాంటిది కదా ఆంధ్రప్రదేశ్. సరే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్లు చేసుకుంటారు, అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది, ఇవన్నీ మామూలే. కానీ అభివృద్ధి విషయంలో ఒక కంపెనీ వస్తుంది, ఉపాధి వస్తుంది అని అంటే సంతోషపడాలి కదా. కానీ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ అకాడమీ రాకుండా చేయడానికి వీళ్ళు ట్యాగ్ చేస్తూ యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి ఎవరినైతే ఈయన నీల్ మోహన్, సంజయ్ గుప్తాని కాంటాక్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు, వాళ్ళని ట్యాగ్ చేస్తూ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగలేవు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు యూట్యూబ్ అకాడమీని పెడితే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఉద్యోగం చేసిన మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళకి భద్రత లేదు, ఒకవేళ వాళ్ళ మీద దాడులు కానీ, లైంగిక వేధింపులు కానీ, లేదా రేపులు కానీ, ఇవన్నీ జరిగితే కనుక పోలీసులు చూస్తూ ఉంటారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోరు, రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక పెద్ద ఎత్తు ప్రచారాన్ని మొదలుపెట్టారు. పైగా వాళ్ళని ట్యాగ్ చేస్తూ మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి సంబంధానికి వచ్చారనుకో, పెళ్లి సంబంధానికి వచ్చినటువంటి వాళ్ళు సంబంధం చూసుకొని నచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఆ ఊళ్ళో ఎవరైనా పోయి వాళ్ళకి ఒక చెవులో ఏదైనా చెప్పారనుకో, లేదు అతను వాళ్ళు మంచి ఫ్యామిలీ కాదనో, లేకపోతే ఆ అమ్మాయి ఎట్టనో పిల్ల ఏదో చెప్పారనుకో, వాళ్ళు పెళ్లి సంబంధానికి వస్తారా? ఎవరైనా ఎందుకు వస్తారు? అనుమానం అయితే వ్యక్తం చేస్తారు కదా ముందు. సరే వస్తారా రారా తర్వాత సంగతి. అనుమానం అయితే వ్యక్తం చేస్తారు కదా. అనుమానం వ్యక్తం చేసి మళ్ళీ అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది ఆలోచిస్తారు కదా. సేమ్ అలాంటి అనుమానం గూగుల్ అకాడమీకి కూడా వచ్చి ఉంటుంది కదా, యూట్యూబ్ అకాడమీకి కూడా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ వస్తుందనగానే ప్రచారం ఏమో నెగిటివ్ ప్రచారం చేశారు వీళ్ళు. ఈ నెగిటివ్ ప్రచారం చేసినందువల్ల వాళ్ళు సందేహిస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ రావాలా వద్దా, వస్తే పరిస్థితి ఏంటి, మనం మళ్ళీ బిజినెస్ చేసుకోగలమా అనేది. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, మహిళలకి భద్రత లేదు, రాజకీయపరమైన సుస్థిరత అనేది లేదు, మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు,
త్వరలోనే, అప్పటి వరకు మీరు ఆగండి అనే యాంగిల్లో వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక రకమైన చెడు సాంప్రదాయం అనేది చెప్పాలి. పక్కన ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ కొన్ని కార్పొరేట్ కంపెనీలతో పాటుగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినటువంటి ఈ పర్టికులర్ బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందా దాన్ని, అందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అధికారాన్ని కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, కన్నుమూరిసి కన్ను తెలిస్తే మనకు 5 సంవత్సరాలు వచ్చేస్తే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, 40% ఓట్ బ్యాంక్ మనకు ఉంది, మనం చెప్పినవన్నీ చేసాము, నవరత్నాలను ఫిల్ఫిల్ చేసాము, బటన్ నొక్కాము, 2,70,000 కోట్లు ఇచ్చాము, అందుకే సగర్వంగా తలెత్తుకొని మనం ప్రజల మధ్యకి వెళ్దాం, డిసెంబర్ నుంచి తాను వెళ్తున్నానని చెప్పాడు. అంటే దాని అర్థమైంది, పొలిటికల్గా ఇప్పుడు ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చింది, 11 మంది ఎమ్మెల్యేలతో పరిమితం చేశాడు ఆయన్ని. అసలు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి వెళ్ళడం అనేది, సరే వెళ్ళొచ్చు, దాని ప్రజాస్వామ్యంలో వెళ్ళకూడదని కాదు, వెళ్ళొచ్చు వెళ్ళు, కానీ రాష్ట్రపతి పాలన పెట్టాలి, రూల్ ఆఫ్ లా లేదని చెప్పి జాతీయ స్థాయిలో నువ్వు గగ్గోలు పెట్టొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ప్లస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ఏం చేస్తుంది, నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వేవ్ వస్తుంది, ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేస్తుంది, కార్పొరేట్ సమస్యలు వచ్చేస్తున్నాయి దేశ విదేశాల నుంచి అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉంటే, ఇంకొక వైపు దానికి ప్యారలల్గా బలమైనటువంటి మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ కూలి మీడియా అలాగే సొంత మీడియాతోటి ఆంధ్రప్రదేశ్కి మీరు రావద్దు, వచ్చినా కానీ ఆడ శాంతి భద్రతలు లేవు అని చెప్పి ప్రచారం చేయడం అనేది ఎందుకు చేస్తున్నారు అని అంటే, చంద్రబాబు నాయుడు కనుక ఇప్పుడు అభివృద్ధి చేస్తే రాజధాని ఆల్రెడీ నిర్మిస్తున్నారు, ఆల్రెడీ ఇప్పటికే సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, భూముల రేటు పెరిగితే సంపద పెరిగినట్టే కదా, ఆస్తి విలువ పెరిగింది కదా, పరపతి పెరిగింది కదా, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఇలానే డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి అనే దాన్ని సమాంతరంగా తీసుకెళ్తే అప్పుడు మళ్ళీ 2029లో అసలు తమ పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళకి. అందుకే అక్కడ ఏం జరగకూడదు, చంద్రబాబు నాయుడు ఏం చేయకూడదు, ఒకవేళ ఏదైనా చేస్తే కనుక మళ్ళీ అసలు రాజకీయంగా మనుగడ పోతుందేమో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఆందోళనగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో రాజకీయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి అంశం వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ ఒకటవుతాయి, అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ, ప్రతిపక్షం అధికార పక్షం కూడా. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అలా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ప్రతిపక్షం అని అంటే ప్రభుత్వం ఏది చేసినా కానీ తప్పు పట్టాలి, ఏది చేసినా కానీ అది కాకుండా చేయాలి అనేటువంటి కాన్సెప్ట్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో విశాఖ కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక సదస్సులు పెట్టారు. ఆ పారిశ్రామిక సదస్సులు పెట్టినప్పుడు దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరిగాయి. దాంట్లో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి కంపెనీలు వచ్చాయని చెప్పి ఆల్రెడీ రికార్డ్స్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అలాగే జాతీయ సమస్యలు చాలా తీసుకొచ్చాడు ఆయన. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు? లేదు కదా, రికార్డు తీసుకొచ్చిన ఏదో 1-2 కంపెనీలు తీసుకొచ్చారు కానీ చెప్పుకోదగ్గ కంపెనీలు ఏమి లేవు కదా. సో చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ అది అభివృద్ధి చెందుతుందని అంటే దాన్ని ఎలా ఆపుదామని చెప్పేసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తే, ఇప్పుడు యూట్యూబ్ అకాడమీ వస్తుందని అంటే సంతోషపడాలి. లేదు యూట్యూబ్ అకాడమీని అక్కడ కాదు ఇక్కడ పెడితే బాగుంటుంది, లేదంటే ఈ స్థాయిలో పెడితే బాగుంటుంది, లేదా దాని యాక్సిలరీ కంపెనీస్ కూడా తీసుకురండి మీరు, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తే అదొక వేరే రకం ఉంటుంది. అలా కాకుండా అసలు యూట్యూబ్ అకాడమీ పెడతానన్నటువంటి వాళ్ళని ట్యాగ్ చేస్తూ మీరు ఇక్కడ రామాకండి, ఇక్కడికి వస్తే కనుక మీకు భద్రత ఉండదు, మీరు మోసం చేస్తారు, చీటింగ్ చేస్తారు అని చెప్పి నువ్వు చెప్తే అది ఏమనుకోవాలి? రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు అనుకోవాలా వాళ్ళు, లేదంటే వాస్తవాలు చెప్తున్నట్టు అనుకోవాలా? సో ఈ టైప్ ఆఫ్ ప్రచారం కారణంగా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్ళాలని, దానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది, అంతే తప్ప వీళ్ళేం ఆపలేరు. కానీ దాని కారణంగా వాళ్ళే నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి ప్రచారం చేసిన కారణంగా వాళ్ళే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పేటీఎం బ్యాచ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంది అని చెప్తారు. రేపు కొన్ని కంపెనీలు ఆగిపోయినాయి అనుకో, దాని జగన్మోహన్ రెడ్డి మీద ముద్ర పడుతుంది, జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆగిపోయింది అని. అది కూడా తన డ్యామేజే కదా. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నాడు, పాజిటివ్ యాంగిల్లో వెళ్ళాలి, పాజిటివ్ యాంగిల్ వెళ్ళాలి, రాష్ట్ర అభివృద్ధి తీసుకు వెళ్ళాలి. అంతే తప్ప ఈ వచ్చేటువంటి కంపెనీలని అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది.